ముఖ్యంగా పిల్లల విషయంలో. నా ముందు కూర్చున్న పిల్లలు మంచివారే. కనీసం కూర్చొని ధ్యానం చేస్తున్నారు. కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కన్నందుకు బాధపడుతూ ఉంటారు. పిల్లలు వారి మంచి కోసం సాధన చేసే విధంగా వారి మనసును ఎలా మళ్లించాలి? వారికి ఆసక్తి లేకపోతే మీరు వారిని బలవంతం చేయలేరు. కానీ కొన్ని సున్నితమైన మార్గాలున్నాయి. వారికి నచ్చే కథలు చెప్పండి. వారికి ఫుట్బాల్ ఇష్టమైతే మెస్సీ కానీ, రొనాల్డో కానీ ఫుట్బాల్ ఆడుతున్న వీడియోలను వారికి షేర్ చేయండి. ఒకవేళ వారికి క్రికెట్ ఇష్టమైతే ఆ వీడియోలను కొన్ని పంపించండి. అప్పుడప్పుడు చిన్న తాత్విక హాస్య కథలు, వివిధ సంప్రదాయాల నుంచి స్ఫూర్తిదాయక సంఘటనలు లేదా ముల్లా నసీరుద్దీన్ హాస్య కథలు ఇలాంటివి పంచుకోండి. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పిల్లలతో మీ సంబంధం ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలి. వారిని బలవంత పెట్టకండి. లేకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినా ప్రేమతో వ్యవహరిస్తే ఆ తీవ్రత తగ్గుతుంది. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, నేను నా కుటుంబంలో ఒక రాక్షసుణ్ణి సృష్టించానా అని. అందువల్లనే చాలామంది పిల్లలు తమను చూసుకొని నాలాంటి ఇంకొకరిని ఈ ప్రపంచానికి తీసుకురావడం నాకిష్టం లేదు అని భావిస్తూ వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. This is the inward thing. They delay marriage because they don't want to produce anyone mimicking them, see. తమలాగే ఇంకొకరు పుట్టకూడదు అనే ఒక అంతర్గత భయం వారిలో ఉంటుంది. తమ మీదే తమకు భయం ఉండటం వల్ల వివాహాన్ని వాయిదా వేస్తూ జీవితమంతా స్థిరపడకుండా ఉంటూ పైపై సంబంధాలలోనే గడుపుతున్నారు. So we are propagating a society. దీని ఫలితంగా మనం అశాంతి, అలజడితో నిండిన సమాజాన్ని నిర్మిస్తున్నాం. అలాంటి పరిస్థితిలో కేవలం ప్రజలు మనసులు మారాలని భగవంతుని ప్రార్థించడమే మనం చేయగలిగింది. కానీ మళ్ళీ నేను చెప్పేది ఒకటే, ప్రజలు తాము మారాలని కోరుకోనంత వరకు వారి మనసులు నిజంగా మారవు. మనం శ్రీకృష్ణుని జీవితాన్ని చూశాం. అలాగే ప్రపంచంలోని అనేక మంది మహనీయుల జీవితాలను కూడా చూశాం. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని పరిశీలిస్తే ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడానికి మక్కా నుండి మదీనా వరకు వెళ్ళవలసి వచ్చింది. ఉగ్రవాదం అనేది ఈ రోజుల్లో పుట్టింది కాదు, అది మహమ్మద్ ప్రవక్త సమయం నుండి ఉన్నది. శ్రీకృష్ణుడు కూడా తన జీవితమంతా ఎన్నో శత్రుదాడులను ఎదుర్కొన్నారు. ఆయన జన్మించింది కూడా కారాగారంలోనే. అందువల్ల ఈ సమస్యలు కొత్తవి కావు. ఉగ్రవాదం అనేది ఎక్కడ లేదు, ఇది ఈ భూగ్రహం మీద ఎప్పుడూ ఉన్నదే. ఇదేమీ కొత్త కాదు. మనుషుల్లో ప్రతికూల ధోరణులు ఉన్నంతకాలం ఇవి ప్రపంచంలో కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని, ఈ సమాజాన్ని, ఆ సమాజాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. ఇది మానవ స్వభావంలో ఉన్న ఒక సామాన్య సమస్య.